అందరికీ నమస్కారం. ముఖ్యంగా డాక్టర్ అనిపి జయప్రభ గారు రాసినటువంటి చూపులు పైటను తగలెయ్యాలి అనే కవితలు తెలుగు సాహితీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించాయి. ఒక్కసారి వారు రాసినటువంటి పైటను తగలెయ్యాలి అనేటువంటి కవితను చూద్దాం. పైట కొంగును చూస్తే నాకెందుకో పాతివత్యం గుర్తుకొస్తుంది. భుజాల నుంచి క్రిందికి వేలాడే గుదిబండల అదెప్పుడు నా స్వేచ్ఛను హరిస్తూనే ఉంటుంది. నన్ను నెటారుగా నిలవనివ్వక నా గుండెలపై తన అంచుల చేతులాంచి నన్ను వంగదీయాలని చూస్తుంది. నాకు అలవాటు లేని సిగ్గుని మప్పుతుంది. ఏదో కంగారు పెట్టలా నా చుట్టూ తిప్పుతుంది. నువ్వు ఆడదానివంటూ హిప్నటైజ్ చేస్తుంది. నేను మనిషినన్న భావాన్ని నా చేత మరిపిస్తుంది. నా చేతులతో రెండు భుజాలని చుట్టి ఈవిడ మహాప్రతిభత సుమా అంటూ రెపరెపలాడుతుంది. కాదంటూ అరవాలనుకుంటాను, కానీ గొంతు పెగలదు. దాని ముందు నేనెప్పుడూ ఓడిపోతూనే ఉన్నట్టుంటుంది. బయట ఊబిలా నన్ను గుంజేస్తూ ఉంటుంది. బయట సుడిగాలిలా నన్ను తోసేస్తూ ఉంటుంది. నా మీద తరాల నుంచి మోపిన అపనంద పైట, నన్ను అబలని చేసిన పిత్తు స్వామ్యపు అదృశ్య హస్తం పైట, దోపిడీ సంస్కృతి నా వ్యక్తిత్వాన్ని శవంగా చేసి దానిపైన కప్పిన తెల్ల దుప్పటి పైట. నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే ముందుగా పైటను తగలేయాలి. ఈ యొక్క కవిత తెలుగు సాహితీ ప్రపంచంలో సృష్టించిన పెను ప్రకంపనలతో స్త్రీవాద సాహిత్యం కూడా మరొక మెట్టు పైకెదిగింది. రెండవది, ఆడవాళ్ల హక్కులని కాలరాస్తూ వాళ్ళని వంటింటి కుందేళ్లుగా జీవితాంతం పీక్కు తింటున్న రాకాసి అయినటువంటి ఈ వంటిల్లును ధ్వంసం చేద్దాం అంటూ విరసం విమలగా రాసినటువంటి కవిత కూడా ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. వంటిల్లును ధ్వంసం చేద్దాం రండి కవిత. వంటిల్లు ఒక ఆట స్థలం కాదు. మెల్లగా బాల్యపు ఛాయలు వదిలి పెడుతున్న అనగానే వంటింటి తనాన్ని ఇక్కడే నేర్పారు నాకు మా అమ్మ, మా అమ్మమ్మ. ఇంట్లో అమ్మలంతా ఇక్కడే స్త్రీలయ్యారంట. ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే మహారాణి. అయినా చివరకు వంటింటి గిన్నెలన్నింటి మీద మా నాన్న పేరే. నేనొక అలంకరించిన వంటగదిలా, కీచిన బొమ్మలా ఇక్కడే తిరుగుతూ ఉంటాను. నా వంటిల్లొక యంత్రశాలలా ఉంది. రకరకాల చప్పుళ్లతో ఈ వంటిల్లొక కసాయి దుకాణంలా ఉంది. కడిగిందే కడిగి ఏళ్ల తరబడి వండి వండి వడ్డిస్తూ ఎంగిళ్ళెత్తేసుకుంటూ చివరకు నా కళల్లోనూ వంటిల్లే కళాత్మకమైన వంటింటి కళలు. మల్లె పువ్వుల్లోనూ పోపు వాసనలే. ఈ వంటింటిని తగలయ్యా. ఎంత అమానుషమైంది వంటగది. మన రక్తం పీల్చేసి మన ఆశల్ని కళల్ని కాజేసి కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న రాకాసి గద్ద ఈ వంటిల్లు. వంటింటి సంస్కృతి, వంటింటి ముచ్చట్లు, వంట లెక్కలమైన మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్లను ధ్వంసం చేద్దాం రండి. ఇక గిన్నెలపై ఎవరి పేర్లు వద్దు. వేరు వేరు సొంత పొయ్యిలను పునాదులతో సహా తవ్విపోద్దాం రండి. మళ్ళీ మన పాపలు ఈ ఒంటరి వంటిళ్లలోకి అడుగుడబోతున్నారు. మన పిల్లల కోసం వంటిళ్లను ధ్వంసం చేద్దాం రండి అంటూ విరసం మహిళా లోకానికి పిలుపునిచ్చింది. ఈ విధంగా పైట అనేది గాని వంటిల్లు అనేది కాని స్త్రీలను కుదిస్తూ వాళ్ళ పాత్రను పరిమితం చేస్తూ విశాలమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో వారి ఎదుగుదలకు ప్రతిబంధకంగా ఉంది. దాన్ని కనీస స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత ఈ సమాజం పైన, పురుషుల పైన ఉంది అంటూ తమ ఆక్రోశాన్ని, ఆవేదనని వ్యక్తం చేయటంలో నిజం స్పష్టంగా కనబడుతుంది. ఈ రెండు కవితలతో ఈ యొక్క స్త్రీవాద సాహిత్యం మరో అడుగు ముందుకెళ్ళింది. ఒక్కసారి ఈ స్త్రీవాద సాహిత్యానికి సంబంధించినటువంటి వివరాలను కొన్ని చూద్దాం. భారతదేశంలో సగం మంది స్త్రీలున్నప్పటికీ కూడా ఇప్పటికీ స్త్రీకి సాంఘిక సమానత్వం లేదు. సినిమాలలోనూ వాణిజ్య ప్రకటనల్లోనూ స్త్రీని ఒక ఆట బొమ్మగా చూపించటం, అన్ని రంగాలలోనూ కూడా స్త్రీ తప్పనిసరిగా వివక్ష గురవుతూ ఉంది. దీనికి సంబంధించి సమాజంలో సమానమైన స్థానం కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించిన పోరాటమే స్త్రీవాద ఉద్యమం. దీనికి సంబంధించి వాల్గాతో ప్రారంభమై ఈ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా 19
1980 తర్వాత వంటింటి వరకట్నపు చావులన్నీ కూడా గ్యాస్ సిలిండర్లు పేల్చడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, ఇటువంటి అకృత్యాలు జరుగుతూ ఉండేవి. ఆ సందర్భంలో స్త్రీవాదం ప్రముఖంగా ముందుకు వచ్చి స్త్రీల పక్షాన నిలబడి న్యాయం కోసం గొంతెత్తి అరవటం జరిగింది. 1980లో శిలాలోలిత అనే కవితా సంపుటిలో సమాజాన్ని రేవతీదేవి ఇలా ప్రశ్నించింది: మగకి ఆడకి శీలాన్ని ఆస్తిని సమంగా వర్తింపజేయండి, కాగితాల మీద వేదికల మీద కాదు, నిజంగా సమంగా వర్తింపచేయండి అంటూ ఆనాటి పాలకులను ప్రశ్నించింది. 1984లో ఈ సావిత్రి రాసినటువంటి బందిపోటు అనే కవిత ముఖ్యంగా స్త్రీవాద సాహిత్యాన్ని చాలా బలంగా ముందుకు తీసుకువెళ్ళింది. అదే విధంగా తివాచి, సర్ప పరిష్వంగం, కాల్గర్ల్, మోనోలాగో, వంటిల్లు, లేబర్ రూమ్ ఇటువంటి కవితలు స్త్రీలు మాత్రమే బలంగా తమ యొక్క బాధని, అస్తిత్వాన్ని వ్యక్తం చేయగలుగుతారనేది మరోసారి సాహితీ లోకానికి తెలియజేయటం జరిగింది. మహిళల యొక్క అస్తిత్వాన్నే తాత్విక పునాదిగా చేసుకుని ప్రారంభమైనటువంటి ఈ యొక్క స్త్రీవాద సాహిత్యం క్రమంగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల వివక్షతలని, బాధలని వ్యక్తం చేయటం జరిగింది. గురు చూసి పాడే పాట, నీలి మేఘాలు ఇవి రెండు కూడా సాహిత్య లోకంలో బలంగా, ప్రతిభావంతంగా మహిళా సమస్యలని స్పష్టంగా స్ఫురింపచేశాయి. ఆ తరువాత సావిత్రి, సందిగ్ధ సంధ్య, యశోధర వగపెందుకే, నిర్వచనం, నేను కనిపించే పదం మొదలైన స్త్రీ సాహిత్యం విరివిగా వచ్చింది. స్త్రీవాదుల ఆధ్వర్యంలో అస్మిత అనేటువంటి పత్రిక నడుస్తూ ఉంది. పాలింకి పోవడానికి ఉన్నట్లు మనసింకి పోవడానికి మాటలుంటే ఎంత బాగున్ను అంటూ పాటిబండ రజని గారు రాసిన ఈ వాక్యాలు చదివినప్పుడు కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండవు. అదేవిధంగా అంజన గారు రెండే మాటల్లో అమ్మ బొమ్మ అనే కవితలో బాల్యంలో బొమ్మకు అమ్మనయ్యానని సంతోషించాను, ఇప్పుడు అమ్మను నేనే బొమ్మను నేనే అంటారు. రజియా బేగం రాసినటువంటి అలాగే అన్నారు అనే మినీ కవితలో చాలా సరళమైన తెలుగు పదాలను వాడి బలమైన సందేశాన్ని వినిపించారు. బాల్యంలో చిన్న పిల్లవి నీకేం తెలుసు కూర్చో అన్నారు. యవ్వనంలో ఉడుకు రక్తం మంచి చెడు తెలియదు కూర్చో అన్నారు. వృద్ధాప్యంలో ముసల్దానివి ఇంకేం చేస్తావు కూర్చో అన్నారు. అవకాశం రానందుకు కోపంగా లేదు నాకు, కూర్చుని బద్ధకం వచ్చినందుకే బాధగా ఉంది. అదే విధంగా ఈ స్త్రీవాద సాహిత్యం మరొక అడుగు ముందుకు వేసి శ్లీల పదాలను వాడటం వల్ల అనేక మంది విప్లవ కవులతో సహా ఈ భాష పైన, ఈ యొక్క వాదం పైన కూడా తమ యొక్క తీవ్ర నిరసనని జ్వాలాముఖితో సహా చాలా మంది వ్యక్తం చేశారు. ఏదైనప్పటికీ కూడా స్త్రీ దోపిడీ గురవుతుంది, స్త్రీకి సాంఘిక సమానత్వం కావాలి అనేటువంటి వాదాన్ని బలంగా తీసుకువెళ్లటంలో స్త్రీవాద సాహిత్యం సఫలత చెందింది అని చెప్పక తప్పదు. అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా స్త్రీవాద సాహిత్యం కొనసాగుతూనే ఉంది.